ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసు ట్రాఫిక్ పోలీసు విచ్చలవిడిగా చలాన్ వేస్తున్నారు కదా. మరి రోడ్లు చక్కగా లేకపోయినా, గవర్నమెంట్ చక్కగా లేకపోయినా, ఒక సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసు లేకపోయినా, ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన రోజున మరి మేము సామాన్య ప్రజలం, ట్యాక్సులు కట్టేటోళ్ళం ఎవడి మీద కేసేయాలండి? ఏ ప్రభుత్వాల మీద కేసేయాలండి? సో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున ట్రాఫిక్ పోలీసుల దగ్గర కెమెరా ఉంది కదా అని చెప్పి, ఇక కెమెరామ్యాన్ల కన్నా అద్భుతమైనటువంటి కెమెరామ్యాన్ ఎవరు అంటే మన ట్రాఫిక్ పోలీస్. ఆయన చేతిలో చిన్న కెమెరా ఉంటుంది, ఎంత దూరంగా ఉన్న నెంబర్ మాత్రం ఇట్లా కొడతాడు. అది నిజంగానే కొడుతుండా ఉట్టికి కొడుతుండా అర్థం కాదని కొడతారు ఉత్తుగానే. అప్పుల కన్నా ఘోరంగా అయిపోయినారు మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళే. అప్పుల కన్నా ఒక ట్రాఫిక్ పోలీస్ చేయబట్టి ఒక సామాన్యుడు చచ్చిపోలే బాలనగర్ దగ్గర. వదలట్లే, పైసలు ఎవరు నాయన అంటే వదలరు, పైసలు లేకపోయినా వదలరు. మరి రేవంత్ రెడ్డి ఇంటి వల్ల జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి ఎక్కడైనా ప్రజాభవన్లు ఉండాలి, గవర్నమెంట్ కల్పించినటువంటి ప్రజాభవన్లు ఉండాలి. ఎకరాలు ఉంటాయి, ఎన్ని కార్లు వచ్చినా ఆడ పెట్టుకోవచ్చు కార్లలో. ఈయన ఉండకుండా బట్టి గారిని అక్కడ పెట్టిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, పక్కన సీతక్కను కూడా పెట్టిండ్రు. ఈయన గారేమో జూబ్లీ హిల్స్ లో ఉంటాడు. ఆ జూబ్లీ హిల్స్ లో ఆయన ఉండడం వల్ల ఏమైతుంది, బారికేడ్లు, రూట్లు డైవర్షన్లు, 100 మంది పోలీసులు. అక్కడ ఇట్లేదో ఇక రేవంత్ ఇంటికి బాంబు వేయడానికి వస్తున్నట్టే. అటు మేము వెళ్ళాల్సింది ఇట్లా అయినా అంటే చెప్తే అర్థం కావట్లే అటువో అంటారు. లైవ్ లో చూపిస్తా ఈసారి నెక్స్ట్ ప్రోగ్రామ్. మరి జూబ్లీ హిల్స్ లో కేవలం రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఇంత ట్రాఫిక్ అవుతుంది కదా. మరి ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టాలనా? రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ పక్కనే భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంది. పిల్లలు వెళ్ళాలన్నా, బస్సులు తిరగాలన్నా, ఆ రూట్ మ్యాప్ అంతా కూడా బారికేడ్లు పెట్టి షార్ట్ కట్లు పోవాలన్నా, అట్లాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి రావాలన్నా చాలా భయం అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో.